క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాల్సిందేనని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కొండా సురేఖ వివాదంపై మంత్రి వాకిటి స్పందించారు. పార్టీకి ఎవరు ఎక్కువ తక్కువ కాదని చెప్పారు. కొండా సురేఖ అక్క గారి కూతురు మాట్లాడిన విషయం 100% క్రమశిక్షణ కమిటీకి పంపించారు. వాళ్ళని చూస్తూ ఉన్నారు. కొండా సురేఖ అక్కైనా వాకిటి శ్రీహరైనా ఇంకెవరైనా ముందు పార్టీ ఉంటేనే అందరం. పార్టీకి డ్యామేజ్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాట్లాడి కాపాడుకోవాల్సి వస్తుంది పార్టీని. నాకు తెలిసి పార్టీ లేకపోతే మేము ఎవరో ఉండం కాబట్టి పార్టీ అనే చెట్టు కిందనే మనం అందరం ముందుకు సాగుతా ఉన్నాం. ఆ విషయంలో పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షులు వారు ఉన్నారు. సేమ్ టైం క్రమశిక్షణ కమిటీ ఉంది. క్రమశిక్షణ కమిటీ ద్వారా నిర్ణయాలు ఏవి తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటారు. ఎవరిపైన ఏం కుట్ర జరగాలండి, కుట్ర చేయాల్సిన సురేఖ మీద కుట్ర చేయాల్సిన అవసరం నాకు తెలిసి ఎవరికి లేదు. జరిగిన సబ్జెక్టు బట్టి పార్టీ తన సొంత శక్తితో కూడుకున్నది. పార్టీకి సొంత బలం ఉంది. కాంగ్రెస్ పార్టీకి నిర్ణయం చేసే ఆ కార్యాచరణ ఉంది పార్టీ దగ్గర. కాబట్టి పార్టీకి ఏఐసిసి ఉంది, పిసిసి ఉంది. ఆ నిర్ణయంలో ఖచ్చితంగా పార్టీ డ్యామేజ్ అవుతున్నప్పుడు ఏఐసిసిలో కావచ్చు, పిసిసిలో కావచ్చు, క్రమశిక్షణ కమిటీలు దాన్ని పూర్తి విచారణ చేసి నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఆ నిర్ణయం తీసుకునే ఎవరో వెనుక ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వెనుక ఎవరు ఉంటారండి? కాంగ్రెస్ పార్టీ పెట్టింటే సంక్షేమం, అభివృద్ధి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇవేమి కొత్త కాదు. ఇవేమి చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కొత్త ఏం కాదు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం నడుపుతున్నటువంటి మంత్రులది, ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యేలది, అందరిది. కాబట్టి ఆ కోణంలో చూసుకున్నప్పుడు డ్యామేజ్ అవుతున్నప్పుడు దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి